మనం పొందినట్లుగా ఆయన కరుణ కటాక్షములు పొందిన వారి జీవితాల్లో ఎలా ఉంటాయో, ఆయన కటాక్షం కొరకు ఎలా ఎదురు చూడాలో కూడా మనము ధ్యానం చేసాం. ఈ పూట ఓ చిన్న వాగ్దాన సందేశాన్ని మనం ఆలకిద్దాం. దేవాతి దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎప్పుడు మీ మైండ్లో ఉండాలి. నా నిమిత్తము నేను నిర్మించిన నా ప్రజలు, దేవుడు చెప్తున్న మాట, వారిక ఎన్నటికీ సిగ్గునొందరు. ఆయన రక్తము చేత కడగబడి కొనబడి ఏర్పాటు చేయబడినటువంటి ఆయన పిల్లలు ఎప్పటికీ సిగ్గునొందరు. ఆయన పిల్లలు సిగ్గునొందరు. ఎటువంటి సాక్ష్యం ఇస్తారంటే ఆయన పిల్లలు 115వ సంకీర్తన, ఎప్పటికైనా ఆయన రక్తము చేత కడగబడిన ఆయన పిల్లలు ఈ సాక్ష్యం చెప్పాలి. ఏమిటది? 115:12. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మల్ని మరిచిపోతే మేము ఏమైపోయేవారము, ఆయన మమ్ములను ఆశీర్వదించును. ఈరోజు ఒక టైంలో, ప్రతి ఒక్క జీవితంలో కొంత టైంలో దేవుడు వారిని మరిచిపోయినట్లుగా కనిపిస్తాడు, పట్టించుకోనట్లుగా కనిపిస్తాడు, అసలు వారి మొర ఆలకించట్లేదు అన్నట్లుగా కనిపిస్తాడు. అదొక టెస్టింగ్ పీరియడ్. ఆ టెస్టింగ్ పీరియడ్ అయ్యాక దేవుడు నీ జీవితంలో చేసే కార్యాన్ని బట్టి నీవు ఆయనకు మహిమ కలుగునట్లుగా నీవు చెప్పే మాట ఏంటో తెలుసా? యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించాడు. దేవుడు నన్ను మరచిపోలేదు. నిజం చెప్పాలంటే మన దేవుడు మరచిపోయే దేవుడు కాదండి. కన్న తల్లైనా మరచిపోతుందేమో కానీ, తండ్రి అయినా మరచిపోతారేమో కానీ, ఆయన మరచిపోయే దేవుడు కాదు. ఆయనకి మతిమరుపంటూ లేదు. ఆయన మరచిపోలేదు నిన్ను. ఈ పూట దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట తన వాక్యంలో నుండి ఏంటంటే, నేను నిన్ను మరచిపోలేదు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, అసలు దేవుని ప్రణాళికలో నేనున్నానా? అసలు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? అసలు దేవుడు నాతో ఉన్నాడా లేడా? నా పరిస్థితి ఏమో నాకు అర్థం కావట్లేదు, ఆయన జ్ఞాపకంలో నేను ఉన్నానా అని అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తుంటుంది. దేవుని వాక్యంలో రాయబడిన కొన్ని మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. చూడండి, ఒక్కొక్క మాటను చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం ఒకసారి చూడండి. ఆయన పిల్లలను ఆయన మరిచిపోడనే కొన్ని మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రజలారా, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నన్ను మర్చిపోయాడని అనుకుంటున్నావు కదా. తర్వాత, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. అమ్మా, జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరిచిపోయాడని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆనాటి ప్రజలు, సియోనని పిలువబడినటువంటి ఆ ప్రజలు ఎలాగైతే అనుకున్నారో, నీకున్న పరిస్థితిని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరిచిపోయాడని నువ్వు అనుకుంటున్నావు.
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా కరుణింపకుండా మరిచిపోద్దేమో, కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు మర్చిపోడంటే, అదే అధ్యాయంలో 23వ వచనంలో చివరి లైన్ రాయబడి ఉంటది చూడండి. అప్పుడు దగ్గర నుండి చూడండి ఒకసారి. అప్పుడు నేను అప్- యెహోవాననియు అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందుదురనియు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. తెలుసుకుందు. ఒక రోజు వస్తది, దేవుడు నన్ను మరిచిపోలేదు, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారెవరూ కూడా అవమానము నొందరు. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుని వైపు చూస్తున్నామండి, అక్కరలు తీర్చగలిగిన దేవుని వైపు చూస్తున్నామండి, అన్ని చేయగలిగిన దేవుని వైపు చూస్తున్నాం. ఆయన వైపు చూసిన వారు, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందరు అని తెలుసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో మనం. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. ఆయన మరిచిపోడు. ఎవ్వరు నిన్ను విడిచినా ఆయనైతే నిన్ను మరచిపోడు. నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడండి దేవుడు మనల్ని, నిత్యము. అందుకే 105వ కీర్తన 9వ వచనంలో ఉంటది. ఈ మాటలు అందరూ నోట్ చేసుకొని, దేవుడు నిన్ను మరిచిపోయాడు అనిపించినప్పుడల్లా ఒకసారి చదువుకో. ఎందుకంటే దేవుని వాక్యం అంటేనే మనతో మాట్లాడడానికి దేవుడు రాసి ఇచ్చిన ప్రేమలేఖ. ఈ ప్రేమలేఖ చదువుతున్నప్పుడల్లా మన ప్రియుని తలపులు మదిలో నిండి మన ధైర్యం తెచ్చుకోవాలి. 105:9 ఒకసారి చూస్తే, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. నిత్యము జ్ఞాపకం చేసుకున్నాను. ఇస్సాకుకి దేవుడు ఒక ప్రమాణం చేశాడట. దేవుడట నిత్యం జ్ఞాపకం చేసుకుంటాడట. నేను ఇస్సాకుకి ప్రమాణం చేశాను, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వైనా మర్చిపోతావేమో, కానీ దేవుడు నిత్యము 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 జ్ఞాపకం చేసుకుంటాడు. నా బిడ్డకి నేను ఈ వాగ్దానం చేశాను, నా బిడ్డ పక్షాన ఉంటానని మాట ఇచ్చానని దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపో. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఇది నా మాట కాదు, దేవుని వాక్యములో రాయబడిన మాట. ఈ మాట శక్తివంతమైన మాట. ఈ మాట ప్రాణములను ధైర్యపరిచే మాట. ఈ మాట హృదయములను నిబ్బరముతో నింపే మాట. ఎందుకంటే నా దేవుని మాట ఏదో కల్పితంగా రాయబడింది కాదు, ఏదో మాట వరుసగా రాయబడింది కాదు. అది నిజమైన మాట, అది సత్యమైన మాట, సృష్టిని కలుగు చేసిన మాట. ఆ మాట మాట్లాడుతుంటే ఈ ప్రపంచం కలిగిపోయింది, ఈ యూనివర్స్ కలిగింది. అటువంటి మాటే దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన మాట బలమైన మాట, శక్తివంతమైన మాట. తుపాకీలో ఉన్న తోటాలకు మనుషుల్ని కాల్చే శక్తి ఉంటదేమో, నా దేవుని మాటకు హృదయములను తెప్పరిల్ల చేసి ధైర్యముతో నింపగలిగిన శక్తి దేవుని మాటకుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కదా. ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వారిని దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడో ఓ 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని మరిచిపోలేదు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. ఆయన ఎలాంటి వారిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కొందరిని జ్ఞాపకం చేసుకున్నట్టు మన వాక్యంలో చూస్తాం. ఆదికాండం 8:1 ఒకసారి చూస్తే చూడండి. ఒక్కసారి మనందరికీ తెలిసిన మాటలే, కానీ ఒక్కసారి మనందరం ధ్యానం చేద్దాం. ఆదికాండం దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. నోవాహు భార్య, నోవాహు కొడుకులు, కోడళ్ళు వీరందరూ ఓడలో ఉంటే అంత ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట, మర్చిపోలా. వాళ్ళని ఓడలో పెట్టి వాళ్ళని అనాథులుగా విడవల, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇంతవరకు నడిపించిన దేవుడు మధ్యలో మనల్ని అనాథగా విడవడు, జ్ఞాపకం చేసుకుంటాడు.
నోవాహు కుటుంబాన్ని ఓడలోకి పంపించి ఇంక వాళ్ళని విడిచిపెట్టేలే దేవుడు, వారిని జ్ఞాపకం చేసుకున్నట్లు. ఇంతవరకు నడిపించినటువంటి దాక్షిణ్యపూర్ణుడైన దేవుడు ఇంకా ముందు కాలం కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు అనుకుంటాం, ఇప్పటి వరకు బాగానే తీసుకొచ్చావయ్యా, ముందు నన్ను తీసుకెళ్తావా, ఇప్పుడు నన్ను వదిలేసావా అని నువ్వు అనుకుంటే, దేవుడు అంటాడు, ఇప్పటి వరకు నడిపించాను కదా, మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా? అన్నాని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చెను. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. చూడండి, హన్నా తన పరిస్థితి అంతా దేవునికి చెప్పి, ఒక మూగ వేదనతో, స్వరమెత్తి బయటకు చెప్పలేని ఆ మానసిక కృంగుదలలో దేవుని సన్నిధిలో ఆమె మొర్రపెట్టి వచ్చిన తర్వాత ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడేమో నోవాహుని మధ్యలో అనాథగా విడవకుండా దేవుడు జ్ఞాపకం చేసుకొని అతన్ని ఒక గమ్యానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ రోధించి వేదనతో కుమిలిపోయినటువంటి హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె జీవితంలో కార్యం చేశాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను మర్చిపోతాడా? నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని ఎలా చెబుతావయ్యా అంటే, నువ్వెవరివి? ఆయన రక్తము చేత కడగబడి కొనబడిన వ్యక్తివి. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. నీవు వ్యక్తిగతంగా పాపివ్వచ్చు, నేను వ్యక్తిగతంగా పాపినవచ్చు, కానీ మనము మంచివారమని కాదు, కానీ తన రక్తము చేత మనల్ని కడిగి కొని నీతిమంతులుగా మార్చి పరిశుద్ధత లేని మనకు పరిశుద్ధతనిచ్చి ఇంత కొని తన దగ్గరకు తెచ్చుకున్న దేవుడు మనల్ని అనాథులుగా విడువడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. జీవితంలో మధ్యలో ఉన్న నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. రోధిస్తూ కార్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక కార్యం దేవుడు చేయాలి. అన్న ప్రార్థన ఏంటంటే, నాకు ఒకటిస్తే అది నీకే ఇస్తా. ఆమె నాకు కుమారుణ్ణి ఇస్తే, ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఏలి కుమారుల ద్వారా మందిరం అంతా పాడైపోయి ఉన్న సమయంలో ఆమె ఏమనుకుందంటే, అప్పటి వరకు కుమారుడే కావాలి, కానీ అప్పుడు అనుకున్న మాట, నాకు కుమారుని ఇస్తే నీకే ఇస్తా. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి బాలేదు, నాకు ఒక కార్యం చేస్తే ఆ కార్యాన్ని నీ కొరకు ఉపయోగిస్తా. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా స్వార్థంగా దేవుణ్ణి అడగటం కాదు. ప్రభువా, నాకు ఒక ఉద్యోగాన్ని ఇస్తే నీ సేవకే వాడతాను, నాకు బిడ్డల్ని ఇస్తే నీ కొరకు పెంచుతాను, నాకు ఈ కార్యం చేస్తే నీ కొరకు ఆ కార్యాన్ని ఉపయోగిస్తానని నీవు చెబితే ఆయన నూతన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో చేసి ఆయన నామానికి మహిమకరంగా ఉంచుతాడు. ఇక్కడ దేవుడు ఎవరెవరిని ఎలాంటి పరిస్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి. తరువాత ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి చూడండి. అక్కడ ఆమె పరిస్థితి, రాహేలు పరిస్థితి ఎట్లుంటదంటే, ఆదికాండము 30వ అధ్యాయం 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరుచును. లేయాకి పిల్లలు ఉన్నారు, అందరికి పిల్లలు ఉన్నారు, రాహేలుకి పిల్లలు లేరని చెప్పి రాహేలు ఏడుస్తూ నాకు పిల్లలు లేరు అని భర్త దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు కావాలంటే ఆయన అంటాడు, నేనేంటి అదేమైనా ఏదైనా కాయలా నేను కోసుకురావడానికి అని భర్త మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితిలో, అంటే వాస్తవంగా చెప్పాలంటే రాహేలు పరిస్థితి ఎలా ఉందంటే, లేట్ అయిపోయింది. లేయాకి పిల్లలు ఉన్నారు, తర్వాత రాహేలు దాసికి పిల్లలు ఉన్నారు, లేయా దాసికి పిల్లలు ఉన్నారు. రాహేలుకి అప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది కార్యం. అప్పుడు ఆలస్యం అయిపోయినా
దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు జీవితం మధ్యలో ఉన్నాడు, అనాథగా విడవకుండా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మొరపెట్టి అలిసిపోయి ఉంది, విజ్ఞాపన చేస్తూ కృంగిపోయిన స్థితిలో ఉన్న హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కార్యము అప్పటికే ఆలస్యం అయిపోయింది. చుట్టూ ఉన్న వారందరి జీవితంలో కార్యం జరిగింది, ఒక్క రాహేలు జీవితంలో కార్యం జరగలేదు. ఆలస్యం అయిపోయింది, ఇక ఛాన్స్ లేదు అనుకున్నట్లుంది. ఎందుకంటే రాహేలు తనకు పిల్లలు కలగపోవటం చూసి తన దాసినిచ్చి భర్తకు పెళ్లి చేసింది. ఎందుకంటే తనకు పిల్లలు కలగట్ల, అప్పటికే లేట్ అయిపోయింది, అందరికీ పిల్లలు ఉన్నారు. అప్పుడు కార్యపు ఆలస్యములో ఉన్న రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలుకు పుట్టిన కుమారుడు ఒక శ్రేష్టమైన కుమారునిగా మారిపోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పటికే దేవుని కార్యాలు నీ జీవితంలో ఆలస్యమైందని నువ్వు అనుకుంటున్నావు. దేవుని కార్యాలు నా జీవితంలో ఎందుకు దేవుడు ఇంత లేట్ చేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు. ఆలస్యమైన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. రాహేలు జ్ఞాపకం చేసుకోలేదా ఆలస్యమైన? ఈ మాటలన్నీ ఒకసారి నువ్వు ఆలోచించు. రాహేలు కూడా మనలాగనే చాలా లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. దేవా ఏంటి నా పరిస్థితి, నా భర్త నన్ను అంత ఇష్టంగా వివాహం చేసుకున్నాడే, నాకేది కార్యం ఏం జరగదేంది అని ఎన్నిసార్లు వేడుకొని ఉంటుందో, ఎన్నిసార్లు మొరపెట్టి ఉంటుందో, ఎన్నిసార్లు బాధపడి ఉంటుందో. అలాంటి పరిస్థితి లేట్ అయినా దేవుడు మర్చిపోలేదండి. ఆయన పిల్లల్ని ఆయన మర్చిపోడు. ఖచ్చితంగా తగిన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. రాహేలు కుమారుడు ఎవరో చెప్పండి, చెప్పాలి. రాహేలు కుమారులు ఎవరెవరు? యోసేపు, బెన్యామిన్. ఇద్దరు కూడా యాకోబుకి ఇష్టమైన కుమారులే, మంచి సాక్ష్యం పొందిన కుమారుడు. లేట్ అయినా దేవుడు చేసే కార్యం అద్భుతమైన కార్యం చేస్తాడు. ఈరోజు పిల్లల విషయం అనే కాదు, లైఫ్లో ఏదైనా జీవిత బాటలో ఆలస్యం అవుతుందంటే ప్రార్థన చేయి. ఆలస్యమైన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నా జీవితంలో కార్యం చేయయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఇక రాహేలు పరిస్థితి, కార్యం ఆలస్యమైంది అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక మాట చూద్దాం. 105వ సంకీర్తన 42. 105:42. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని. ఇక్కడ అబ్రహాం పరిస్థితి ఎలా ఉందంటే, పిల్లల విషయంలో ఎదురు చూస్తున్నాడు, దేవుడైతే వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు అయితే కావాల్సినన్ని ఉన్నాయి, కానీ కార్యం అయితే జరగట్లా. వాగ్దానం ఉంది. అబ్రహమా ఎన్ని వాగ్దానాలు పొందావు? చాలా పొందాను, ఇసుక రేణువుల వలె ఇస్తానన్నావు, ఆకాశ నక్షత్రాల వలె ఇస్తానన్నావు, ఇలా ఇదిగో ఈ స్థలం నీ బిడ్డల్లో అవుతుంది అన్నావు, ఇక్కడ ఒక బిడ్డే లేడు అని. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము పరిస్థితి ఎలా ఉందంటే, శారా అవిశ్వాసపడిందే మనకు తెలుసు, అబ్రహాం కూడా ఒక్కోసారి అవిశ్వాసపడ్డాడు. అంటే ఎవరికైనా వస్తుంది, అన్ని సంవత్సరాలు ఆలస్యం అవడం అంటే అంత గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం, అన్ని సంవత్సరాలు ఆలస్యం అయినా ఇంకా వారు విశ్వాసంతో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. ఈ మాట ఎందుకు మీతో చెప్తున్నానంటే, ఒక చోటేమో జీవిత మధ్యలో ఆగిపోనివ్వకుండా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక చోటేమో మొరపెట్టి వేడుకుంటున్న హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. కార్యం ఆలస్యం అయ్యి అందరి ద్వారా అవమానింపబడుతూ లేట్గా కార్యం కొరకు ఎదురు చూస్తూ ఆలస్యమైపోయిన రాహేలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాగ్దానాన్ని పొందుకున్న అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన ఏ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చకుండా ఉండలేదు, అన్ని వాగ్దానాలు దేవుడు నెరవేర్చాడు. 4, ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేస్తాడంటే, వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నావు, నువ్వు రాసి పెట్టుకున్న డైరీలో దేవుడిచ్చిన వాగ్దానం, ఆయన మాట వాగ్దానం చేశాడు, ఆయన మాట నెరవేర్చే దేవుడు. ఇప్పుడు నలుగురు పరిస్థితి మీకు చెప్పాను కదా, ఈ నలుగురు పరిస్థితిలో వారిని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. స్పష్టంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటాడో 2-3 మాటలు త్వరగా మనము ధ్యానం చేద్దాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రత్యేకంగా అనుదినం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టే సజీవులుగా ఉన్నాం.
లేకపోతే ఈ టయానికి ఎప్పుడు మంటిలో మన్నిపోయే వాళ్ళం. మనం బ్రతుకున్నామంటే మన పరిశుద్ధత, మన మంచితనం మనలో ఏమీ లేదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టే మనం బ్రతుకున్నాం. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాడో 2-3 మాటలు త్వరగా. 136 సంకీర్తన 23వ చరణం ఒకసారి చూడండి. ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఈ మాటలు మైండ్లో గుర్తుండిపోవాలి. నా దేవుడు నన్ను మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలి. 136:23 మనము మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన ఆయన మనల్ని మనలను జ్ఞాపకం ఆయన చేసుకొనెను. మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండెను. ఆయన కృప నిరంతరం ఉండును. అబ్బా, దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. మనం దీన దశలో ఉన్నప్పుడు, దీన దశ ఈ మాట మనకు బాగా తెలిసిన మాటే, కానీ ఒకసారి మనం దాన్ని పరిశీలిస్తే దశ అంటే జీవితంలో ఒక సమయం అండి. దశ, నా దశ తిరిగిందంటారు. అంటే మనం జీవితం కొనసాగుతుంది అనుకోండి, ఒక దశ, ఒక టైంలో ఒక సర్టైన్ పీరియడ్లో మన జీవితంలో దీన దశలోకి వెళ్ళిపోతాం. అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, జీవితం అలా గడిచిపోతున్నప్పుడు సడన్ గా ఎందుకో తెలీదు చాలా కృంగిన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇక ఎవరు మాట్లాడినా మనకు ఓదార్పు రాదు, ఎవరితో మాట్లాడాలనిపించదు, ఎవరికి ఏది చెప్పాలనిపించదు. ఒంటరి స్థితిలో, ఏం అర్థం కాని ఒక పరిస్థితిలో ప్రార్థన చేసుకోవాలనుకున్నా ప్రార్థన చేసుకో బుద్ధి కాక, ఎవరితో మాట్లాడ బుద్ధి కాక, చిరాకుగా దీన దశలో మనం ఉంటే, అలాంటి దీన దశని మనుషులు గమనించకపోవచ్చు. గమనించినా వీడేంటో లేరా, వీడు మైండ్ బాగాలేదు, మూడ్ బాగాలేదని మనుషులు ఎన్ని రకాలుగైనా మాట్లాడొచ్చు. నేను ఎప్పుడూ చెబుతుంటాను, మనుషుల మైండ్ సెట్ అనేటువంటిది స్థిరంగా ఉండదు. ఎంత ఆత్మీయుడైనా, ఎంత ఆత్మీయురాలైనా, ఎంత గొప్పవారైనా కూడా వారి మైండ్ సెట్కి కాస్త తికమకలు ఉంటాయి. మీకు ఈ మధ్యనే చెప్పినట్లున్నాను, లాబాను యాకోబును చూసి ఏమన్నాడు? ప్రారంభంలో ఏమన్నాడు యాకోబును చూసిన వెంటనే? ఆదాము అవకేసిన డైలాగ్ ఏంటది? ఎముకలో ఎముక నా ఎముక నా మాంసం అన్నాడు. ఎవరిని పట్టుకొని? అల్లుడిని పట్టుకొని మామ అంటున్నాడు, నా ఎముక నా మాంసం. భర్త భార్యని ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమించాడు. మళ్ళీ ఇంకో చోట ఏమంటాడు? నీ కటాక్షం నాకు కావాలి అల్లుడా, నువ్వు నాతో ఉంటే దీవెనట, శకునం చూసి చెప్పాను అన్నాడు. తర్వాత ఈయన ఏమంటాడు? వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. నిన్న మొన్న ఉన్నట్లుగా లాబాను ముఖము లేదని యాకోబు బాధపడ్డాడు. మొన్న ఎంత బాగున్నాడండి, ఈరోజు ఏంటండి ఈయన సడన్ గా ఎట్ట మారిపోయాడని యాకోబు. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంటది, నిన్న మొన్న ఉన్నట్లు లేదు. మనుషులు మారిపోవచ్చు, మన దీన దశలో వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే దేవుడు నువ్వు దీన దశలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని మర్చిపోవద్దు. నిజంగా నన్ను దీనదశలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అవును. అందుకని నువ్వు దీనదశలో ఉన్నప్పుడు ఏ పాట అయితే నీవు ఆదరింపబడతావో అదే దేవుని పాట నీ చెవిలో పడేటట్లు ఆయనే చేస్తున్నాడు. ఏ మాట అయితే నీ ప్రాణమునకు ధైర్యాన్ని ఇస్తుందో ఆ మాటే నీ చెవిన పడేటట్టు, నీ చూపును పడేటట్టు చేస్తున్నాడు. నువ్వు అనుకుంటావు ఇదేదో యాదృచ్ఛికంగా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందని. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే వాటికి ఆదరణ రాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేదానికి ధైర్యం రాదు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, నేను వచ్చి ఓ పేపర్ మీద బాధపడొద్దని నీ ముందు రాసేసాను అనుకో, నీకు ధైర్యం రాదు. ఏదో చూసి బాధపడొద్దని చదివి వదిలేస్తావు అంతే. కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుని మాట, దేవుని పాట, దేవుని గూర్చిన వార్త నీ చెవిన పడిన వెంటనే నీకు మనశ్శాంతిగా, నీకు ఒక ఆదరణగా, ఒక ధైర్యంగా నీ ప్రాణమును తెప్పరిల్ల చేసేటట్లుందంటే దాని అర్థం నీ దీన దశను ఎరిగిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆయన మర్చిపోలేదన్న గుర్తుకి ఆయన నీకు ఆ వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఆయన ధైర్యపరుచుండొచ్చు. ఒక్కొక్కసారి నువ్వు కృంగిపోయి ఏంటి నా పరిస్థితి అనుకున్నప్పుడు సడన్ గా ఒక వాక్యం నీ కళ్ళ ముందు కనబడుతుంది. అది ఏదో ఎప్పుడు చూసే మాటే, కానీ సడన్ గా ఆ మాటను చూసిన వెంటనే నీ హృదయానికి ఒక ధైర్యం, కొండంత బలం, 1000 ఏనుగులంత బలం నీకు వచ్చేసింది. ఎలా వచ్చేసింది? ఊరక చదివినంత మాత్రం రాదు, అది ఆయన మాటలో ఉన్న శక్తి. ఆ శక్తి నువ్వు దీన దశలో ఉన్నప్పుడు అందుకని
అందుకని ఒకటమ్మా, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దశలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీ దీన దశ ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా మనుషుల వైపు చూడొద్దు. నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నిజంగా నా దీన దశలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు అని నీకు అనిపిస్తాయి, ఎప్పుడూ సూసైడ్ చేసుకొని చచ్చిపోయేవాడివే. నిజమండి. ఎప్పుడు ఆత్మహత్య చేసుకొని మన యాత్ర ఈ జీవితంలో ముగిసిపోయేది, మంటికి మన్నైపోయేవాళ్ళం. ఇంకా సజీవంగా ఉన్నామంటే కృంగిన వేళలో మనల్ని లేవనెత్తిన చిరునామా ఆయనే కదా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. అందుకనే కింద అక్కడే ఆయన కృప, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూల పరిస్థితులన్నీ కనుమరుగైపోతాయి. ఎప్పుడో తెలుసా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. దీన దశలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఒక సమయం ఉంది, అప్పుడు నువ్వు చెప్తావు, యెహోవా నన్ను మర్చిపోలేదు, ఆయన నన్ను ఆశీర్వదించను. రెండవది, దీన దశలు, దానికి సంబంధించిన మాటే ఉంటది చూడండి. 9వ సంకీర్తన 12వ చరణంలో దానికి సంబంధించిన మాట, బాధపడు వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అనే మాట ఉంటది అక్కడ. ఆయన రక్తాపరాధం గురించి కీర్తనలు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో ఆయన రక్తప్రాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపడుచు వారిని జ్ఞాపకం చేసుకుని బాధపడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. వారి మొరను ఆయన మరువడు. ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడట. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మొర పెడతారు కదా, ఆ మొరని ఆయన మర్చిపోడట. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెబితే పట్టించుకోరు తెలుసా మనుషులైతే. బాధలో ఉన్నాడు ఏదేదో మాట్లాడుతుంటాడు, అదంతా కామన్లే అండి అని మనుషులు అనుకుంటారు. కానీ బాధపడువారట, వారు మొర పెడుతుంటారు, మొర 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 వేడుకుంటూ మొర పెడుతుంటే ఆయన ఆ మొరను ఆయన ఎప్పటికీ మరువడట. గుర్తుపెట్టుకోండి. ఒకటి, దీన దశలో జ్ఞాపకం చేసుకుంటాడు. 2, బాధపడుతూ మొర పెడుతుంటే జ్ఞాపకం చేసుకుంటాడు. నీ మొరను ఆయన నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు. నీ మొరను ఆయన మరిచిపోయే దేవుడు కాదు. నీ మొరను ఆయన పక్కన పెట్టే దేవుడు కాదు. నీవు మొరపెడుతుంటే నీ మొరను ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఒక్కొక్క మాట ఇది నిజమండి, ఇది సత్యం, వాక్యమే సత్యం, ఈ మాట సత్యం. ఏదో మీకు యాదృచ్ఛికంగా నువ్వు బాధలో ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు కష్టాల్లో ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని ఏదో మిమ్మల్ని కాస్త ఉత్తేజపరచటానికో ఉత్సాహానికి తీసుకురావడానికో చెప్పిన మాటలు కాదు, ఇవి వాస్తవం. నా దేవుడు సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, మాట ఇచ్చి నిలబెట్టుకునేటువంటి దేవుడు. ఆయన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయద్దు. నువ్వు దీన దశలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు బాధపడుతూ మొర పెడుతున్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు కొంతకాలమే గుర్తుపెట్టుకుంటారు, మనుషులు అవసరం ఉన్నప్పుడే గుర్తుపెట్టుకుంటారు, మనుషులు తాత్కాలికంగానే జ్ఞాపకం పెట్టుకుంటారు. కానీ నీ దేవుడు ఎప్పుడు నిన్ను మరిచిపోడు. నేను నిన్ను మరువజాలనని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను మరిచిపోడు. నోవాహుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా జీవితంలో మధ్యలో ఉన్నవా, ఎటు వెళ్ళాలో తెలియక అర్థం కాని తిక్క మక్కలో మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు నోవాహు పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు ఓళ్ళలోకి వెళ్ళమన్నాడు, ఓళ్ళలోకి వెళ్ళాడు, ఏం తెలియదు ఇంకా లైఫ్.
ఎట్లా బయటికి రావాలో తెలియదు, ఎటెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు సమస్తమును చక్కపరిచి నోవాహుకు మార్గాన్ని తెరవలేదా? నీ జీవితంలో కూడా ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే ఎటెళ్లాలో అర్థం కాక ఒక మధ్యలో ఉన్న ఒక ఓడలో ఉన్నట్లుంది నీ పరిస్థితి. ఇప్పటిదాకా దేవుడు నడిపించింది నిజమే, కానీ ఇప్పుడే ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎటు వెళ్ళాలి? అన్నీ మూసుకుపోయి ఉన్నాయి ద్వారాలు. నోవాహుని జ్ఞాపకం చేసుకోలే దేవుడు? అన్న పరిస్థితి కూడా ఎట్లుంది? మొరుపెట్టింది, కార్యం జరగటానికి అసలు ఆసరానే లేదు. ఏం అర్థం కాని పరిస్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకొని సమూయేలునిచ్చి ఆ 2 రాజులను అభిషేకించే స్థాయికి తన కుమారుని తీసుకెళ్ళలేదా? విజ్ఞాపన చేస్తూ వేడుకుంటున్నటువంటి హన్నాని దేవుడు మర్చిపోకుండా కార్యం చేసినప్పుడు నీ జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేయడు? నిన్నెందుకు మర్చిపోతాడు ఆయన? అందరికి బిడ్డలుండి తనకు బిడ్డలు లేక ఆలస్యం అయిపోయిందని వేడుకుంటున్న రాహేలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కార్యాలు జరిగిపోయాయి, నీకు ఇంకా జరగలేదని నువ్వు బాధపడుతుంటే నీ ఆలస్యాన్ని చూసిన దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోడా? వాగ్దానాన్ని ఇచ్చి వాగ్దానం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుంటే అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి తనకిచ్చిన మాటను నెరవేర్చిన సజీవుడైన దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చి నీ ప్రాణము తప్పరిల్లే చేసిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటానన్న దేవుడు జ్ఞాపకం చేసుకోడా? బాధపడుతూ బాధింపబడుతూ మొరపెడుతున్నప్పుడు ఆ మొరను మరచిపోకుండా ఉన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? తల్లైనా మరిచిపోతుందేమో కానీ మరువనన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? నా జనులు ఇక ఎన్నటికి అవమానము నొందరు, వారు అవమానం పడరు, నా కొరకు ఎదురు చూచు వారు ఎప్పుడు కూడా అవమాన పడరని చెప్పిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? నిత్యము ఇస్సాకుకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోడా? ఎవడు నిన్ను చేరదీయకపోయినా ఆయన నిన్ను చేరదీసి విడిచి పెట్టకుండా నీ పక్షాన ఉంటున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువా, నువ్వు నన్ను మరిచిపోలేదు, నీ జ్ఞాపకంలో నేనున్నాననే ఒక ధైర్యం ఈ ఉదయాన్నే నాకు అనుగ్రహించి నా జీవితాన్ని నేను నీ వైపు చూస్తూ ముందుకెళ్ళే ఆ కృప కూడా నాకు ఇవ్వయ్యా. నీ కృప నిరంతరం ఉంటుంది కదయ్యా. నా దీన దశలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ప్రతి పరిస్థితిని కూడా తొలగించావయ్యా. నువ్వు నన్ను మరిచిపోలేదన్న ఒక ధైర్యం నా గుండెల్లో పుట్టించయ్యా. నా మనసు ఏదో వాక్యం విన్నప్పుడు కాస్త ధైర్యంగానే ఉంటుంది, కానీ పరిస్థితి వైపు చూస్తే నేను ధైర్యాన్ని కోల్పోతున్నానయ్యా. నాకు ధైర్యం ఉండట్లేదయ్యా. నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా. నువ్వు నన్ను మరిచిపోలేదనే ఒక నిశ్చయిత నాకు ఇవ్వండి అయ్యా. ఆ నిశ్చయితను చూస్తూ నేను ముందుకు వెళ్ళిపోవాలి. ఆ ధైర్యం నాకు ఇవ్వను. అందరూ ప్రార్థన చేసుకోండి, అందరూ మోకరించి, ఏదో తుత్తు మంత్రంలా చిన్న ప్రార్థన చేసుకోవడం కాదు, మోకరించి, ప్రతి ఒక్కరు మోకరించి కన్నీటితో ప్రార్థన చేసుకో. ప్రభువా, నువ్వు నన్ను మర్చిపోయే దేవుడు కాదు, కానీ నేను ఒక్కొక్కసారి ఎందుకో నువ్వు నన్ను మర్చిపోయావు అన్నట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. ప్రభువా, అది నా లోపమే, కానీ నాకు ధైర్యం రావట్లేదయ్యా. ధైర్యం రావట్లేదయ్యా. అయ్యా, నాకు ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా, నువ్వు నన్ను మర్చిపోలేదని ఒక నిశ్చయిత మీరు నాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, నువ్వు మర్చిపోయే దేవుడు కాదు కదా నాయన, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కదా నాయన. దీన దశలో జ్ఞాపకం చేసుకుంటానన్నావు, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావని నమ్ముతున్నానయ్యా. ఒకవేళ నా పాపాన్ని బట్టి, నా తొందరపాటును బట్టి, నా విషయాన్ని బట్టి అయ్యా, నేను నిన్ను నమ్ముకున్నాక కృపను వ్యర్థపరిచిన దాన్ని బట్టి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకునే స్థాయిలో నేను లేకపోతే కరుణించి కనికరించి దయచూపి నన్ను జ్ఞాపకం చేసుకో తప్ప నువ్వు నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. నా ప్రాణము నీతో పెనవేసుకుపోవాలయ్యా. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావని ధైర్యాన్ని నా హృదయంలో కలిగించే. మాట ఇచ్చి తప్పని వాడా, సజీవుడైన దేవా, నీ వైపే చూస్తున్నానయ్యా. దయవుంచండి అయ్యా. దయచూపండి అయ్యా. అయ్యా, నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు నాయన, నీ వైపే చూస్తున్నామయ్యా అంటూ అందరం ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు అని,
నీవు జ్ఞాపకం చేసుకునే దేవుడు అని నీ వైపే చూస్తూ ఉన్నామయ్యా, నీ వైపే చూస్తూ ఉన్నామయ్యా. దయ ఉంచండి అయ్యా, దయ ఉంచండి అయ్యా, దయ ఉంచండి అయ్యా, దయ ఉంచండి అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, నా పరిస్థితి బాగాలేదు, జీవితంలో ఎటెల్లాలో అర్థం కాని మధ్యలో ఉన్నానయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా విజ్ఞాపన చేస్తూ వేడుకుంటున్నానయ్యా, నా జీవితంలో కార్యం చేస్తే నీ కొరకే, నీ మహిమ కొరకే ఉపయోగపడతామయ్యా. అయ్యా కార్యం చేయండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆలస్యమైపోయిందయ్యా, ఇప్పటికి ఆలస్యమైపోయిందయ్యా, అందరి ద్వారా అవమానింపబడుతున్నామయ్యా, ఆలస్యమైపోయిందయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరిచిపోని దేవా, విడిచిపెట్టని దేవా, అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయనా. సహాయం చేయండి, సహాయం చేయమని, సహాయం చేయమని. అయ్యా మీరే మాకు ఆధారమై ఉన్నవారయ్యా, నీ వైపే చూస్తున్నామయ్యా. అందరం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవా, ఈ ఉదయకాలాన్ని మాతో మాట్లాడిన కొన్ని మాటలు బట్టి వందనాలయ్యా. అభాగ్యుడును, తడబడువాడను అయ్యా, నాదేమీ లేదు, నేను నిష్ప్రయోజకుడును, నీవే నీ వాక్యం ద్వారా మా ప్రాణములను ధైర్యపరుస్తున్నారని నమ్ముతున్నాం. నువ్వు మరిచిపోని దేవుడు అని, నీ పిల్లలని అనాథులుగా విడవని నీ వైపే చూస్తున్నామయ్యా. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మా ప్రాణములను ధైర్యముతో నింపి నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావనే నిశ్చయిత మా హృదయాలు కలిగించు. ఎక్కడ విశ్వాసపడుతూ సతికిల పడుతూ ఆగిపోయే పరిస్థితిలో కాక నీ వైపు చూస్తూ విశ్వాసంతో సాగిపోనట్లుగా మీరు సహాయం చేయండి. నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎప్పుడు అవమానం పడరు కదయ్యా. నీ కొరకు కనిపెడుతున్నామయ్యా, మమ్మల్ని అవమాన పడనీయని దేవుడు అయ్యా. ధైర్యముగా ముందుకు సాగిపోనట్లుగా ఈ ఉదయాన్నే నీ కృప మాకు అవసరమయ్యా. ధైర్యంగా ముందుకు సాగిపోనట్లుగా నీ దయ మాకు అవసరమయ్యా. అయ్యా మీరు మాకు సహాయం చేయండి. ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరాలతో ఈ ఉదయకాల ప్రార్థనలో ఉన్నారో వారి అవసరాలు తీర్చండి, కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, నష్టాలను పూడ్చండి. నాయనా నాయనా, నీ బిడ్డల పక్షాన మీరు నిలవండి. ప్రయాణాల్లో చేతి పనుల్లో తోడుగా ఉండండి అయ్యా. ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయండి అయ్యా. వైరస్లు అనారోగ్యాలు తప్పించండి. చేస్తున్న ప్రతి పనిలో, ఆరంభిస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా తండ్రి, మా పక్షమున మీరుండి మీ కార్యం చేయమని, భయంకరమైన ఎండలలో నీ కాపుదల, నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరూ ఉంచమని, ఈ ఉదయకాల ప్రార్థన పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచి వేయమని, ఈరోజు అందరూ ప్రశాంతంగా ఆనందంగా నీలో ఉండినట్లు సహాయం చేయమని, మీ కాపుదల అనుగ్రహించమని, అభాగ్యుడు నిన్న ప్రార్థన ఆలకించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.